కళింగ రాజ్యంలో ప్రస్తుతం ఆ పేరు మీద శ్రీకాకుళం జిల్లాలో గల ఏకైక గ్రామం కళింగపట్నం. బౌద్ధయుగంలో నౌకాయాన కేంద్ర మహాపట్టణంగా వెలుగొందిన ఈ ప్రాంతం నేడొక కుగ్రామం. శాలిగుండానికి 2 కిలోమీటర్ల దూరంలో తూర్పు దిశగా సముద్రానికి అతి చేరువలో నగరాలపేట అనే గ్రామ చివరిలో కళింగపట్నం బౌద్ధ స్తూపం, దాని ఇతర అవశేషాలు దాదాపు 15 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్నాయి. కాని ఈ ప్రదేశమంతా నేడు ముళ్ల పొదలతో, వ్యవసాయ భూములతో, ఉప్పు మడులతో ఆక్రమితమై స్తూపం గల ప్రాంతం 3 ఎకరాలకు మాత్రమే పరిమితమైనది. పురావస్తు శాఖ దీనికి చుట్టూ ఫెన్సింగ్ వేసి రక్షణ కల్పించినది. మహాస్తూపం గురించి తెలుసుకుందాం. నిర్మానుష్యమైన ఈ ప్రదేశంలో 800 అడుగుల చుట్టుకొలత కలిగిన వేదిక, మేది పై 600 అడుగుల చుట్టుకొలత 40 అడుగుల ఎత్తున మహాస్తూపాన్ని నిర్మించారు. స్తూపానికి 4 వైపులా మెట్లు నిర్మించారు. స్తూపాన్ని అశోక చక్రం ఆకారంలో 2 వరుసల ఆకులతో నిర్మించారు. మొదటి వరుసలో 36, రెండవ వరుసలో శిఖరాన 24 ఆకులు నిర్మించారు. పూర్తిగా ఇటుకలతో నిర్మించిన ఈ స్తూపం ఆదుర్రు, భట్టిప్రోలు, నాగార్జునకొండ మహాస్తూపాలను పోలి ఉన్నది. ఇది అశోకునిచే నిర్మించబడిన ప్రఖ్యాత స్తూపం. చుట్టూ 5 అడుగుల వెడల్పున శ్రీ వీధి ఉన్నది. తూర్పు ముఖంగా ఉన్న స్తూపానికి దక్షిణం వైపు 2 చిన్న వృత్తాకారపు ఉపస్తూపాలు, 1 చతురస్రాకారపు ఆయక వేదిక, ఇంకను శిథిలమైన ఇతర నిర్మాణాలు ఉన్నాయి. ఈశాన్య దిశలో మంచినీటి కొలను ఉన్నది. ఈ మహాస్తూపానికి 100 మీటర్ల దూరంలో దక్షిణం వైపున బుద్ధగయలోని అశోక స్తంభాన్ని పోలిన రాతి స్తంభం ఒకటి చూడవచ్చు. 40 అడుగుల పొడవున్న స్తంభ శిఖరంపై తలాటం విరిగి నేలపడిన ఆనవాళ్లున్నాయి. గోధుమ రంగు ఛాయతో జలతారు నునుపుతో గల ఈ అశోక ఏకశిలా స్తూపం దట్టమైన ముళ్ల పొదలలో ఉండి దరి చేరడానికి వీలు లేకుండా పోయినది. పురావస్తు శాఖ దీనిని గమనించినదో లేదో గాని అద్భుతమైన ఈ స్తూపం చూడాల్సినదే. అశోక నిర్మితమైన మహాస్తూపం వద్ద ఏ విధమైన విలువైన సామాగ్రి లభించకపోవడం విచిత్రం. అయితే పరిశోధనలు ఇంకా జరుపవలసి ఉంది. స్తూపం వద్ద చైనా దేశస్థులకు చెందిన కొన్ని బీడ్స్, గాజు ముక్కలు, ఫలకాలు లభించడాన్ని బట్టి ఆనాడు విదేశీయులు నౌకాయానం ద్వారా వచ్చి ఈ స్తూపాన్ని దర్శించుకునే వారని తెలుస్తుంది. కళింగపట్నం బౌద్ధ స్తూపం ప్రతి ఒక్కరూ దర్శింపవలసిన చారిత్రక కట్టడం. అశోకుడు స్వయంగా స్తూప నిర్మాణాన్ని పర్యవేక్షించి దేశ విదేశాల నుండి భిక్షువులను రప్పించి ఎంతో వైభవంగా స్తూపాన్ని ఆవిష్కరించినట్లు చారిత్రక కథనం. రాజ్యకాంక్షతో రక్తపుటేరులు పారించిన అశోకుడు శాంతి స్థాపనకై నిర్మించిన స్తూపాలలో ఇదొకటి. ఒకప్పుడు త్రిశరణాల ఘోషతో మారుమ్రోగిన ఈ ప్రాంతం నేడు చాలా వెనుకబడిన ప్రదేశం. బౌద్ధానికి హారతులు పట్టి అశోకుని రాజ్యదాహానికి ఎదురు నిలిచిన కాళింగులు వారి పూర్వీక వారసత్వాన్ని మర్చిపోయి నేడు అజ్ఞానంతో, అవిద్యతో, జంతుబలులతో కునారిల్లుతుండటం విచారకరం. ఇదొక బౌద్ధ స్తూపమన్న విషయానికి కూడా వీరికి తెలియక ఇటుకబట్టి గా పేర్కొనడం బాధాకరం. ఈ ప్రాంతాన్ని సందర్శించిన ముందు రోజు జరిగిన జాతరలో జంతు బలులతో రోడ్లన్నీ రక్తపుటేరులై బౌద్ధం అందించిన అహింసా మార్గాన్ని కాళింగుల వారసులు పూర్తిగా మర్చిపోయి హింసా మార్గాన్ని అనుసరించడం శోచనీయం.